అందరికీ జై శ్రీమన్నారాయణ. భక్తికి కావాల్సింది దృఢమైన సంకల్పం. మన మనస్సు లోపల ఆ భగవంతుడి పైన, ఆ నారాయణుడి పైన భక్తి కలగాలంటే మనము దృఢమైన సంకల్పాన్ని తీసుకోవాలి. నేను నిరంతరము శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేస్తాను. ఎటువంటి కార్యాలున్నా ఆ కార్యాలలో కూడా శ్రీమన్నారాయణుడిని తలుచుకుంటాను అనే సంకల్పం మన లోపల ఉండాలి. ఆ విధమైన సంకల్పంతో మనం మనోధ్యానం చేస్తే మన యొక్క ధ్యానం అనేది పరిపక్వం అవుతుంది. అయితే చాలా మంది అంటుంటారు, నాకు మనస్సు నిలబడట్లేదు. మనస్సు యొక్క లక్షణమే నిలబడకుండా చలించడం. మనస్సు ఎక్కడైతే నిశ్చలంగా ఉంటుందంటే శ్రీమన్నారాయణుని చరణపాద పద్మములో పడే మనస్సు అనేది నిశ్చలంగా ఉంటుంది. మనస్సు యొక్క లక్షణము చలించడం కాబట్టి ఆ విధంగా వేరే వైపు వెళ్ళిన మనస్సుని తిరిగి మళ్ళీ శ్రీమన్నారాయణుని పాదములపై ఉంచాలి. ఈ విధంగా అటు ఇటు పరిగెడుతున్న మనస్సుని తిరిగి నారాయణుని పాదపద్మములపై పెట్టడాన్నే సాధన అంటాం. ఈ విధంగా సాధన చేస్తూ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మన మనస్సు అనేది మెల్లమెల్లగా మారడం జరుగుతుంది. ఈ విధంగా మనము భక్తిని పెంపొందించుకోవచ్చు. ఇది మనకు దైనందిక చర్యలలో భాగంగా మనము రూపొందించుకోవాలి. అప్పుడే మన యొక్క మనస్సు అనేది భగవంతుని వైపు మళ్ళడానికి మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఈ మనస్సు అనేది ఎప్పుడు కూడా విషయాల వైపు లేకుంటే స్వార్థం వైపు, అహంకారపూరితమైన ఆలోచన వైపు పరిగెడుతూనే ఉంటుంది. దాన్ని ఆపాలి అంటే పరమాత్మ వైపు మరల్చాలి. అది ఒక్కటే మార్గము. కాబట్టి నిరంతర అభ్యాసం చేస్తూ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొంది, అనుగ్రహాన్ని పొంది నిర్కృతార్థుడు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీకృష్ణ.